శ్రీమాత్రే నమః. మరి ప్రస్తుత కాలంలో ఉన్న చిన్న సందేహం ఏంటంటేనండి, చైత్ర పూర్ణిమ నాడు ఆంజనేయ స్వామి జయంత అనే సందేహం చాలామందికి ఉంది. అయితే అసలు ఆంజనేయ స్వామి జయంతి కూడా సంవత్సర కాలంలో 2 సార్లు చేస్తారు. ఇది చాలామందికి సందిగ్ధంగా ఉండొచ్చు. అయితే ఏంటంటే ఆంజనేయ స్వామిది జయంతిగా వైశాఖ మాసంలోని దశమి నాడు హనుమాన్ జయంతిగా చేయడం అనేది జరుగుతుందండి. అది తర్వాత పెడితే డిసెంబర్ మాసంలో, మార్గశీర్ష మాసంలో డిసెంబర్ నెలలో కూడా హనుమత్ వ్రతం అని కూడా దీన్ని కూడా చేయడం జరుగుతుంది. అంటే డిసెంబరు నెలలో చేసేదాన్ని హనుమంతుడిని రాముడు ఆలింగనం చేసుకున్న రోజుగా, హనుమంతుడు మళ్ళీ పుట్టాడని ప్రకటించుకున్న రోజుగా దాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండు మనకు తెలిసినవే. అయితే ఇప్పుడు కొత్తగా చైత్ర పూర్ణిమ నాడు చేసుకోవాలి జయంతి అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే ఏంటంటేనండి, ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఆయన తపస్సులో ఉంటారని అందరూ నమ్ముతున్నారు. అయితే హనుమంతుడు మనం ఏ విధంగా పూజించినా కూడా ఆయన కోసం ఎంతోమంది రీసెర్చ్లు చేయడం కూడా జరుగుతుంది. ఆ రీసెర్చ్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో అంజనాద్రి హనుమంతుని యొక్క జన్మస్థలంగా కూడా ఈ మధ్యకాలంలో ప్రకటనలు రావడం అనేది జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా కొన్ని తాళపత్రాలను సేకరించి అందులో అంశాలని చదివిన తరువాత ఆంజనేయుడు చైత్ర పూర్ణిమ నాడు జన్మించాడు అనే ఒక సమాచారాన్ని మనకు తీసుకురావడం జరిగింది. ఆ సమాచారంలో భాగంగానే ఈరోజు చైత్ర పూర్ణిమ నాడు మనం జరుపుకుంటున్న హనుమ జయంతి. అయితే దీనిని కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. కానీ దానికోసమే దీన్ని హనుమత్ విజయోత్సవం, అంటే చైత్ర పూర్ణిమ నుంచి అదేవిధంగా మన వైశాఖ మాసం దశమి వరకు కూడా హనుమంతుల వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.